आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम संकल्पित पांचाह्निक तिरुकल्याण ध्वजारोहण ब्रह्मोत्सव कार्य शुभकर्मणि कल्याण वेंकटेश्वर स्वामिनः ब्रह्मोत्सव आरंभ। కొన్ని దేవాలయాల్లో 3 రోజులు చేస్తారు, కొన్ని దేవాలయాల్లో 11 రోజులు చేస్తారు, కొన్ని దేవాలయాల్లో 9 రోజులు. ఏదైతే గుర్తు పెట్టుకుంటామో చక్కగా భక్తులు ఇదే విధంగా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనందరికీ సెలవు రోజు వచ్చింది కాబట్టి ఒక విశేషమైన కార్యక్రమం చేస్తారు. లక్ష్మీ మాత్రం నిర్వహిస్తారు. అది సోమవారం రోజున బ్రహ్మోత్సవాల 4వ రోజు శ్రీ లక్ష్మీ సుదర్శన నరసింహ యాగం. కాబట్టి బ్రహ్మోత్సవంలో 3వ రోజు కళ్యాణం, 2వ రోజు ఎదుర్కోళ్ళు, 3వ రోజు కళ్యాణోత్సవం ఊరేగింపు, 4వ రోజు సుదర్శన యాగం, 5వ రోజు అయితే కనుక చాలా విశేష కార్యక్రమం మహాపూర్ణావతి చక్రస్థానం. ఇక చివరి రోజున చక్రస్థానం అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద క్షేత్రాల్లో అయితే కనుక చేస్తారు. ఇక్కడ మాత్రం మనం ఏంటంటే మనకు ఉన్నట్టు ఆ సుదర్శన చక్కగా 5 రోజులు కూడా కార్యక్రమం చేయించినందుకు ఆ సుదర్శన యొక్క ఆందోళన జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా. కాబట్టి ఆ సుదర్శనుని స్నానం చేయిస్తారు చివరి రోజున. దాన్ని చక్ర స్నానము అంటారు, చక్ర పెరుమాళ్ళు అంటారు. ఆయన ఇంకొక పేరు ఏంటంటే సుదర్శనుడు చాలా మంది తెలుసు. ఆయన మరొక పేరు ఏంటంటే చక్ర తాల్వార్, చక్ర పెరుమాళ్ళు అంటారు. అంటే చక్రంలో ఉండేటువంటి స్వామి అని అర్థం. ఈ సుదర్శన చక్రాన్ని చూసినట్లయితే కనుక చుట్టూ చక్రం ఉంటుంది, మధ్యలో స్వామివారి విగ్రహం ఉంటుంది. ఒక పక్కకు సుదర్శనుడు ఉంటాడు, మరొక పక్క నరసింహస్వామి ఉంటాడు. అందుకే ఆ సుదర్శన యాగం అనేది కూడా మన దేవాలయంలో గత 5 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం.
సాయంత్రం ఊరేగింపు కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ మహాయాగం బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు విశేషంగా చెప్పుకున్నాం. 5వ రోజు మహాపట్టణానికి చక్రస్థానము ఈ కార్యక్రమాన్ని కూడా మనకు మంగళవారం 5వ రోజు చేసుకుంటాం. సాయంత్రం స్వామివారి అమ్మవారికి చక్కగా వివిధ రకాల పూలతో వివిధ రకాల పక్కతో నైవేద్యాలు స్వామివారికి విశేషంగా నైవేద్యం సమర్పిస్తూ నిర్వహించేటువంటి పుష్పయాగ కార్యక్రమాలు వారి పేరు ఫోన్ నెంబరు వాళ్ళు ఇచ్చేటువంటి మీరే తీసుకురావాలన్నా మీరే కొనుగోలు తీసుకొని రావాలి. దేవాలయానికి నెల్లూరు కళ్యాణోత్సవ సమయంలో ఉదయం 10 గంటలకు కళ్యాణం ప్రారంభం చేస్తాం. దయచేసి అందరూ కూడా నెల్లూరు జరిగినటువంటి కళ్యాణంలో నానే సమర్పించే భక్తులు మీ పేరు ఫోన్ నెంబరు మీకు ఇచ్చేటువంటి మొక్కుని నమోదు చేసుకోవాలి.